एक दीवाने की दीवानियत హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఈ సినిమా నిడివి మొదటి భాగంలో మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. 2 గంటల 20 నిమిషాల డ్రామా, రొమాంటిక్ థ్రిల్లర్, అడల్ట్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 21 అక్టోబర్ 2025కు దీపావళి శుభాకాంక్షలతో వచ్చిన సినిమాలో ఆదా అనేటువంటి ఒక సూపర్ స్టార్ని, అంటే ఒక సినిమా నటిని ఇష్టపడతాడు హర్షవర్ధన్ రాణి. అతని క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య భోన్స్లే. అతను సచిన్ కేట్కర్ లాంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకునికి వారసుడు, సీఎం కావాల్సిన అభ్యర్థి. తర్వాత ఇప్పుడున్న సీఎం కూడా అతను లేచి నిలబడతాడు, సీట్ ఇస్తాడు అతనికి. అంత రేంజ్ ఉన్న అతను ఇష్టపడతాడు. ఆమెను బలవంతంగా ఇష్టపడమని అంటాడు. కానీ ఆ అమ్మాయి పబ్లిక్ మీటింగ్లో అతని దగ్గరికి వెళ్ళి బలవంతంగా ఇతను నన్ను ఇష్టపడేట్లాగా చేస్తున్నాడు, మా ఇంటికి వచ్చి కానుకలు అవి ఇచ్చి బలవంత పెడుతున్నాడు, మాకు ఇష్టం లేదు, మా నాన్న లెక్చరరు, మా చెల్లెలు ఇది, మా కుటుంబానికి మా వాళ్ళు కాలేజీకి వెళ్తే కూడా మా చెల్లెలను మా అమ్మను బెదిరించారు, ఫాలో అవుతున్నారు వాళ్ళ కార్యకర్తలు, నా సినిమాలనేమో డిస్టర్బ్ చేస్తున్నారు, రాళ్లతో కొట్టి ఇది చేస్తున్నారు, అంత ప్రేమించాడు నన్ను, ఇతన్ని కనుక ఎవరైనా చంపేస్తే అతనితో ఒక రోజు రాత్రి నేను గడుపుతాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసి ఇంటర్వెల్ బ్యాంక్లో వాళ్ళు ఎవరిదో తెలుసు ముక్కు తెలియడంతో గడపడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రేమను ఎందుకు ఒప్పుకోవడం, నా ఇష్టంతో ఇది నీ ఇష్టంతో నువ్వు చేసిందని. అతను తల్లి కావాలా బిడ్డ కావాలంటే నువ్వు తల్లిని చంపి నువ్వు బయటకు వచ్చిన వాడివి నువ్వు అని అంటే, కాదు తల్లే ఎంచుకుంది బిడ్డ బతకాలన్న సంగతి లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది. సో అట్లా తను తల్లిని చంపి బయటకు వచ్చానని చెప్పి తను గ్రాండ్గా చెప్పుకుంటుంటే, నువ్వు అటువంటి వ్యక్తివి కాదు, మంచివాడివి, మీ అమ్మనే ఎంచుకుంది, నువ్వు బతకాలే తను చావాలని చెప్పి, ఇద్దరు ఎవరో ఒక ప్రాణం బతకాలని టైంలో మీ తల్లి చెప్పినటువంటి దాని మీద నువ్వు బతికావని అంటే లాస్ట్ రియలైజ్ అవుతాడు. ఈ అమ్మాయి ఇంట పడుతూ ఉంటాడు. తన రాజకీయ కెరీర్ని కూడా పన్నంగా పెట్టి ఇంటర్వ్యూలో కూడా నేను అమ్మాయిని ఏమైనా తాకానా, బలంతో పెట్టానా, ఇష్టపడకుంటే ఇంకేమైనా చేశానా, ఆమెను అనొద్దన్నది నా తప్పు కాదే అని అంటే అందరూ కూడా ఓటర్స్ కూడా ఈయన తరఫున వేస్తారు, ఈయన తరఫునే మాట్లాడతారు. తనంతలు తానే ఇప్పుడు ఈమె ఆఫర్ ఇచ్చింది కాబట్టి ఎవరైనా చంపితే అతనితో పడుకుంటారు అంది కాబట్టి ఆదా మాట కోసము విక్రమ్ మీద దాడి జరుగుతుంది. దాడి జరిగిన తర్వాత అది కావాలని చేసి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి ఇవి నజరానాలు ఇచ్చి వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తాడు. ఏ యువకుడైనా నా మీద దాడి చేస్తే వాడు నీ పక్కలో పడుకోవడం కాదు, వాడు జైల్లో ఉంటాడు, ఆ విషయం యూత్కి తెలియడానికి చేశారంటే నిజంగా ఒకసారి దాడి జరుగుతుంది. ఈ దాడి నువ్వే చేయించుకున్నాను తెలుసు నాకు, ఇది నిజంగా జరిగింది కదా, దాడి ఇట్లాగే జరుగుతుంది నీ మీద దాడి అని హీరోయిన్ అంటే, రక్తదాన శిబిరం హీరోయిన్ పెడితే అతనికి వెళ్ళి రక్తం ఇస్తే ఆమె ఆ రేర్ గ్రూప్తో రక్తం నాది అని చెప్తే ఆ రక్తం కూడా కింద పడేస్తే మళ్ళీ రక్తం ఇస్తాడు. అంత ప్రేమ, నాకు నీ మీద ఎప్పటికీ కోపం రాదని చెప్పేసి ఎంతో ప్రేమ చూపిస్తాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోదు, ఎంత చూసినా మొండిగా ప్రవర్తిస్తుంది. ఆ హీరోయిన్ మొండితనం చూస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది. పవిత్ర బంధంలో మనకు సౌందర్య ఒక టైంలో ఏంటి వెంకటేష్ని ఇంత సతాయిస్తుంది అని ఆమె మీద నెగిటివ్ అనుకునే పరిస్థితులు కొన్ని సన్నివేశాలు కనబడతాయి. అట్లాగే కత్రినా కైఫ్ కన్నా మనకు రూపురేఖలు కనబడినటువంటి సోనం బజ్వా ఆమె కన్నా అందంగా కనబడినటువంటి వర్షన్, ఎక్స్ప్రెషన్స్ ఇంకా అద్భుతంగా చేసింది. హర్షవర్ధన్ రాణి అయితే చెప్పనవసరం లేదు, తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన హర్షవర్ధన్ రాణి ఇంత పెద్ద క్యారెక్టర్ వేయడము, ఆ క్యారెక్టర్కి సినిమా దర్శకుడు మిలాన్ జవేరి తన రైటింగ్ అండ్ డైరెక్షన్తో పర్ఫెక్ట్గా ఇది చేయడం, అంశుల్ గారు ప్రొడ్యూసింగ్ కూడా విలువలు బాగుండడంతో సోనం బజ్వా హర్షవర్ధన్ రాణిలా ఒక మాస్టర్ పీస్ లాగా తయారైంది ఏక్ దీవానియత్. మ్యూజిక్ దీనికి థర్డ్ చాలా తేరీ దివానే తేరీ హోంగే ఇలాంటి పదాలు, ఆ పాటలు అయితే ఎంత అంటే అంత విన్నా కొద్ది వినబుద్ధి ఎంత రికార్డింగ్ పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా వచ్చిన పాటలు ఎంతో బాగా అనిపిస్తాయి. ఈ అదా కోసం ఏం చేయాలన్నా చేస్తాడు. అయితే నీ చెల్లెలు ఎంట పడ్డ వాళ్ళు మా కార్యకర్తలు రక్షించడానికి వెళ్ళారు కానీ ఆమెను ఎంటపడ్డానికి కాదు అని చెప్పినా అర్థం చేసుకోదు ఆ అమ్మాయి. రాత్రి తండ్రి కిడ్నాప్ చేసుకొస్తే తీసుకెళ్ళి ఇంటికాడ దింపేస్తాడు. సో ఇదైనా ఆయన పబ్లిక్ మీటింగ్లో ఇతను అవమానిస్తుంది, అయినా కూడా ఇతను ఆమె ప్రేమ మీద పడతాడు. సో ఆమెను ఎంటపడుతూనే ఉంటాడు. అయితే ఎక్కడ హింసించాడు ఆమెని. అయితే ఆమె దుర్గాదేవికి వెళ్ళి నువ్వు చావాలని కోరుకుంటున్నానని చెప్పి నంగా పావులతో, అంటే కాళ్ళు చెప్పులు లేకుండా వస్తానంటే నేను కూడా వస్తా పదా అని చెప్పి వెంట వస్తే అక్కడ కూడా ఇతని మీద దాడి జరుగుతుంది. దాడి జరిగినా కూడా ఆమె బాధపడదు. ఆ దాడి పడ్డవని ఎన్నుకున్నటువంటి అసిస్టెంట్, ఆయన రెగ్యులర్గా ఉన్నటువంటి అసిస్టెంట్ సావంత్ అనే అసిస్టెంట్ పట్టేసుకొని కొడతాడు అతన్ని. అయితే ఆ సావంత్కే లాస్ట్కు సచిన్ కేట్కర్ ఆ అమ్మాయిని చంపేసి ఇంకా ఆమె బతికితే ఈడు బతికేలాగా లేడంటే ఆమెకు తగిలే బుల్లెట్ని ఇతను తగిలించుకొని ఇతను ప్రాణం వదలడం కథ. సో అప్పుడు రింగ్ తీసి తన ప్రేమను గుర్తించి ఆ చచ్చిపోయిన శవానికి ఆమె ఉంగరం పెట్టి తొడుగుతుంది. అంటే ఎప్పటికైనా నీ కలలో క్షమాపణ వేడుకోవాలనుకుంటున్నాను, అంతకుముందు చచ్చిపోయే ముందు ఆ రావణ కాష్టానికి వెళ్ళే ముందు కూడా ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆ రావణ కాష్టం నాటకానికి వెళ్ళినప్పుడు ఒక రోజు ముందు ఆ నాటకంలో కూడా బాణం వేసి కొడతారు ఇతను చచ్చిపోవాలనే ఉద్దేశంతో.
సో ఇంక నేను చావడానికైనా రెడీ, నీ ప్రేమ లేని నేను బతికి లాభం ఏంటి అన్న టైప్లో హర్షవర్ధన్ రెడీ చేస్తాడు. ప్రేమికుడి ఒక తీవ్ర ఉద్విగ్నతలు ఏ రకంగా ఉంటాయి అనేది చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో హర్షవర్ధన్ రాజే చూపించాడు. చాలా అద్భుతంగా విక్రమాదిత్య భోన్స్లే పాత్రను అద్భుతంగా సమర్థంగా చేశాడు. మళ్ళీ తన హీరోయిన్ జోలికి వస్తే బాగుండదని అతనికి టెండర్ రాని అతను పగబట్టి ఈమె దగ్గరికి వచ్చి వాడుకోవడానికి చూస్తే ఆమె నాకు ద్వేషాన్ని ఎవరితో పంచుకోవడానికి ఇష్టం లేదు, ఇతను నేను సహకరించానని చెప్తుంది హీరోకి ఫోన్ చేసి మరి. సో అట్లా అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆమె కనుక ఏమైనా హాని తలపెడితే బాగుండదని చెప్పి మళ్ళీ ప్రేయస్ మీద ప్రేమను చూపిస్తాడు. ప్రేయస్ మీద తప్ప అందరి మీద తన బలప్రయోగం చూపిస్తాడు హీరో. అది నచ్చింది. లాస్ట్లో ఆమె అతని ప్రేమను గుర్తించే లోపు అతని ప్రాణం వెళ్ళిపోతుంది. ఇది కథ. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. లాస్ట్లో కనుక ఇతను బతుకుంటే ఇది 4.25కి వెళ్ళిపోయేది రేటింగు. కానీ ఎందుకో ఆ కథ అలాగే ఉండాలి విషాదాంతము, కానీ ఎందుకో మనసు ఒక ద్రవంలాగా మనకు బాధ ద్రవ రూపంలో బాధ కన్నీళ్ళు వస్తాయి లోపలికి మనకి. అట్లాంటి సన్నివేశం తీసుకొచ్చాడు. కంటే అట్లాంటి ఆర్ద్రత ఉంటేనే ఈ లవ్ స్టోరీస్లో ఇట్లాంటి సాడ్ ఎండింగ్ పెడితే బాగుంటుందని పెట్టాడేమో దర్శకుడు అనిపిస్తుంది. కానీ చాలా అద్భుతంగా తీశారు సినిమాని. సో మంచి క్లాసిక్ సినిమా. సో మిలన్ జవేరీ యొక్క డైరెక్షన్ ప్రతిభని ఎంత కొనియాడినా తక్కువే. ఏక్ దివానేకి దివానియత్ అనేటువంటి ఈ సినిమా దీపావళి కానుకగా 21 అక్టోబర్న వచ్చి మరి ప్రేమికులను, ముఖ్యంగా మంచి హృదయాలు ఉన్న వాళ్ళను కదిలించేటువంటి కథగా, సంగీత ప్రియులను అలరించేటువంటి స్టోరీగా ఉంటుంది. సో ఫ్యామిలీస్కి ఎటువంటి